శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారు ఆగస్టు నెలలో ఏ గ్రహాన్ని శాంతించేయాలి, ఏ గ్రహాన్ని అనుకూలంగా పూజలు చేసుకోవాలి అన్న విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారికి శని భగవానుడు అనుకూలమైన స్థానంలో ఉండడం, 11వ స్థానంలో ఉండడం జరిగింది. మరి 11వ స్థానంలో ఉన్నటువంటి లాభ ఫలితాలు అంటే ఉద్యోగంలో ప్రమోషన్ కానీ కొత్త ఉద్యోగం కానీ రావాలంటే అంటే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి శనిగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతి శనివారం రోజు హనుమాన్ ఆలయం దర్శించడం, 5 ప్రదక్షిణలు చేయడం, వీలైతే మీ కోరిక నెరవేరేంత వరకు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మీరు దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ కోరిక నెరవేరేంత వరకు కూడా నియమంగా ఉండడం వలసింది. అంటే ఏదన్నా చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి, అది వాటిని దూరంగా ఉండడం మంచిది. అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. మత్తు పదార్థాలకి దూరంగా ఉండడం మంచిది. అంటే మనం ఒక దీక్షతో శని భగవాన్ని పూజిస్తే కంప్లీట్గా మీకు మరి శని మీకు ఈ భాగ్య రాజ్యాధిపతిగా విదేశ ప్రయాణాన్ని, ఉద్యోగ ప్రయాణాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2వ స్థానంలో ఈ కుజగ్రహ ప్రభావం వల్ల కుటుంబంలో అశాంతి, భార్యాభర్తల మధ్య తగులాటలు, కుటుంబ సభ్యులు మీ మాట వినకపోవడం జరుగుతూ ఉంటుంది. దీని కొరకు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని బుధవారం రోజు లేదా మంగళవారం రోజు, అంటే మంగళవారం కుజునికి ఇష్టమైన రోజు కాబట్టి, బుధవారం ఎందుకు చెప్పామంటే బుధుడి యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి మరి ఆ రెండుకి పడకపోవడం వల్ల ఈ చికాకులు వస్తుంటాయి. కాబట్టి మరి మీరు ఆ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి చక్కగా పానకంతో అభిషేకం చేయించడం జరుగుతుంటుంది. లేదా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని స్వామివారికి చక్ర పొంగలి ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దానివల్ల కూడా మీకు కుజగ్రహ అనుగ్రహంతో ఈ కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఇంపార్టెంట్గా మంగళవారం నియమంగా ఉండవలసి ఉంటుంది. ఇక గురువు 3వ స్థానంలో శుభగ్రహం అనుకూలంగానే ఉండడం జరుగుతుంది ఇంచుమించుగా. రవి కూడా 3వ స్థానంలో బలంగా ఉన్నాడు. బుధుడు కూడా 3వ స్థానంలో ప్రవేశించాడు. కాబట్టి కంప్లీట్గా బుధగ్రహ అనుగ్రహం పొందాలంటే బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల ఇచ్చి అర్చన చేయించుకోండి. లేదంటే గురువు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా మీ యొక్క ఇష్టదైవం గురువు ఆలయం దర్శించండి. ఇప్పుడు గురువారం రోజు అంటే ఏ గ్రహం అనుకూలత కావాలో మనం ఆ గ్రహం యొక్క రోజున ఆ దైవాన్ని పూజిస్తే ఆ గ్రహం అనుకూలిస్తుంది. మనం పూజించిన రోజు మాత్రం కంపల్సరీగా మీరు నియమంగా ఉండవలసి ఉంటుంది. రవి 3వ స్థానంలో మంచి ప్రోగ్రెస్ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వంలో పని కావాలన్నా, ప్రభుత్వ అధికారులు అనుకూలంగా ఉండాలన్నా రవిగ్రహ అనుగ్రహం వెరీ సింపుల్. రవిగ్రహం చాలా సింపుల్గా మనకి ఆదివారం రోజు పరిహారం నియమంగా ఉండడం, ఆదిత్య ఉదయం చదువుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం మీకు చక్కగా సక్సెస్గా 3వ స్థానం కాబట్టి ప్రారంభించిన పనులు 100% పూర్తవుతాయి. ఇక ప్రధానంగా వృషభ రాశి వారికి శుక్రుడు ప్రస్తుతం సెప్టెంబర్ 2వ తారీఖు వరకు నీతిలో ఉన్నాడు. కాబట్టి ఎక్కువగా మీరు శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. దానికి ఏం చేయాలంటే మీరు శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో కానీ ఇంట్లో కానీ అమ్మవారి ఫోటోని ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాస్తో పాలు నైవేద్యంగా పెట్టి శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేయడం వల్ల సింపుల్గా లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం, ఆ శుక్రవారం రోజు నియమంగా ఉండడం, ధనాన్ని పొదుపుగా వాడడం, స్త్రీలతో విరోధం తెచ్చుకోకుండా ఉంటే మీకు శుక్రగ్రహ అనుగ్రహం తొందరగా లభించే అవకాశం ఉంది. కానీ పర్టికులర్గా వృషభ రాశి వారు శుక్రగ్రహ అనుగ్రహం పొందితేనే మిగతా గ్రహాల యొక్క బలాన్ని పొందగలుగుతారు. కాబట్టి సబ్జెక్టు కంటిన్యూ అయితే శుక్రగ్రహాన్ని మీరు చక్కగా ఆరాధించుకోండి, సర్వ ఐశ్వర్యాలు పొందే అవకాశం ఉన్నది. ఇక ఆస్టీజ్గా మనకి దశమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. బట్ శుక్రగ్రహం అనుగ్రహంతో పాటు రాహు కూడా అనుగ్రహం పొందే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా ఇంచుమించుగా మీరు ఈ వారం ప్రధానంగా ఈ కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల కోసం కుజుడి యొక్క పరిహారం చేసుకుంటే
శుక్రగ్రహ పరిహారం చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ నెలంతా కూడా మంచి అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవ్వచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా, మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుంది అన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.